హలో పిల్లలు, ఇప్పుడు మనము సమానముగా పంచుకోవడం గురించి తెలుసుకుందాం. మీకు తెలుసు, పంచుకోవడము చాలా మంచి అలవాటు. ఆలోచించండి, ఒకవేళ మీ స్నేహితుడు ఒక్కడే 4 చాక్లెట్లు తినేస్తే మీకెలా అనిపిస్తుంది? బాధగా ఉంటుంది కదా. అదే తను మీకు 1 చాక్లెట్నిచ్చి తాను 3 చాక్లెట్లు తింటే కొంచెం బాగా అనిపిస్తుంది కదా. అదే ఇద్దరూ సమానంగా పంచుకొని తను 2 చాక్లెట్లు మీరు 2 చాక్లెట్లు తింటే ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంటుంది కదా. అందుకే మనం ఎప్పుడూ వస్తువులను పంచుకోవాలి. ఒకరితో పంచుకోవడం వల్ల సంతోషం లభిస్తుంది. అయితే ఇక్కడ మనము ఒక ఉదాహరణ చూద్దాం. ఒక రైతు దగ్గర 12 ఆవులున్నాయి. తనకి 3 కొడుకులున్నారు. వాళ్ళంతా వేరువేరుగా ఉండాలనుకుంటున్నారు. అప్పుడు ఆ రైతు ఆ 12 ఆవులను ఆ 3కి సమానంగా పంచాలని అనుకున్నాడు. ఎప్పుడైతే 3 కొడుకులు వేరువేరుగా ఉండాలని అనుకున్నారో అప్పుడు ఆ రైతు ఆ 3కి మగన్, చమన్ మరియు గగన్కి ఒక్కొక్కరికి 4 ఆవుల చొప్పున ఇవ్వాలని అనుకున్నాడు. మరి ఒక్కొక్కరికి 4 ఆవులు ఇవ్వడం అంటే న్యాయమా కాదా చూద్దామా? అంటే అందరికీ సమానంగా వచ్చాయా లేదా చూద్దామా? ఇక్కడ 3 అన్నదమ్ములున్నారు. అయితే ఆవులెన్నున్నాయి? 12 ఆవులున్నాయి. మొదలు మనం ఏం చేద్దామంటే 12 ఆవులలో మొదలు 3 ఆవులని తీసుకొని 3 కొడుకులకి ఒక్కొక్కటి ఇద్దాం, సరేనా? మగన్కి 1, గగన్కి 1 మరియు చమన్కి 1. ఇప్పుడు 3 దగ్గర ఎన్ని ఆవులున్నాయి? ఒక్కొక్క ఆవు ఉంది. మరి ఎన్ని మిగిలాయి? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. ఇప్పుడు రైతు దగ్గర 9 ఆవులు మిగిలాయి. ఇప్పుడు మళ్ళీ 3 ఆవులను 3కి ఒక్కొక్కటిగా పంచుదాం. ఇప్పుడు అందరి దగ్గర ఎన్ని ఆవులున్నట్టు? ఒక్కొక్కరి దగ్గర 2 ఆవులున్నాయి. మరి రైతు దగ్గర ఎన్ని ఆవులు మిగిలాయి? 6 ఆవులు మిగిలాయి. ఇప్పుడు మళ్ళీ ఈ 3 ఆవులని 3కి పంచుదాం, సరేనా? ఇక్కడ చూడండి, ఇప్పుడు 3 దగ్గర ఒక్కొక్కరి దగ్గర ఎన్ని ఆవులున్నాయి? 3 ఆవులున్నాయి. ఇప్పుడు ఎన్ని ఆవులు మిగిలాయి రైతు దగ్గర? రైతు దగ్గర 3 ఆవులు మిగిలాయి. కనుక మనం ఈ 3 ఆవులను 3కి పంచవచ్చు. 3కి 3 ఆవులు పంచాక రైతు దగ్గర ఏమీ మిగిలలేదు. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఒక్కొక్కరి దగ్గర 4 ఆవులున్నాయి కదా. మగన్ దగ్గర 4 ఆవులు మరియు చమన్ దగ్గర 4 ఆవులు, అలానే చివరిగా గగన్ దగ్గర కూడా 4 ఆవులున్నాయి కదా. అంటే ఇప్పుడు అందరి దగ్గర 4 ఆవులు సమానంగా ఉన్నాయి. అయితే 12 ఆవులని 3 మధ్యన సమానంగా పంచాం కదా. ఇక్కడ చూడండి, 4 + 4 + 4 ఎంత అవుతుంది? 12. అయితే ఇక్కడ మనము ఆవులని సమానంగా పంచాము. ఇలా పంచడాన్నే మనము ఏమంటాము? భాగాహారము అని అంటాము. భాగాహారం అనగా ఏంటి? మన దగ్గర ఉన్న వస్తువులని సమానంగా పంచితే దాన్ని భాగాహారం అని అంటాము. అయితే దాని గుర్తు ఎలా ఉంటుంది? పైన ఒక చుక్క, మధ్యలో ఒక చిన్న అడ్డురేఖ, తరువాత కింద ఇంకో చుక్క. ఈ గుర్తుని మనము భాగాహారానికి ఉపయోగిస్తాం. అయితే ఇక్కడ చూడండి, 12ని మనము 3 మధ్యన సమానంగా పంచాం. అనగా 12ని 3తో భాగాహారం చేశాం. ఎంత వస్తుంది? ఒక్కొక్కరికి 4 ఆవులు వచ్చాయి. అనగా 12ని 3తో భాగాహారం చేస్తే 4 వచ్చింది. అలానే 12 భాగాహారపు గుర్తు మరియు 3 ఎంత అవుతుంది? 4. అలానే ఇక్కడ చూడండి, 4ని
2తో భాగాహారం చేస్తే ఎంతొస్తుంది? 2. అనగా 4 భాగాహారపు గుర్తు 2 వస్తుంది. ఇక్కడ 4 ఐస్ క్రీంలున్నాయి. 4 ఐస్ క్రీంలను ఇద్దరికి సమానంగా పంచితే ఒక్కొక్కరికి ఎన్ని ఐస్ క్రీంలు వచ్చాయి? 2 ఐస్ క్రీంలు. అనగా 4ని 2తో భాగాహారం చేస్తే 2 వస్తుంది. అలానే ఇక్కడ 12 ఆవులను ముగ్గురి మధ్యన సమానంగా పంచినప్పుడు అనగా 12ను 3తో భాగాహారం చేసినప్పుడు ఎంత వస్తుంది? 4. అర్థమైందా పిల్లలు? ఇలా మనము సమానంగా పంచడాన్ని భాగాహారం అని అంటాము. ఈ రోజుకి ఇంతే. బాయ్ బాయ్ పిల్లలు.